హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టూరింగ్ బెల్స్. ప్రతిసారి లాగే ఈ రోజు కూడా మనం ఒక కొత్త ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఆ ప్లేస్ పేరు ఏంటంటే ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ లో చూడటానికి ఏమేమి ఉంటాయి, ఏమేమి బాగుంటాయి, ఎలా వెళ్ళాలి, ఎలా టూర్ కంప్లీట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం ఈ ఫుల్ వీడియో చేస్తున్నాం. సో చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి. సో కంటెంట్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ కొత్తగా వచ్చే వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన ఫాలోవర్స్ అయితే కనుక మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. ఉత్తరాఖండ్ కి ఎలా రీచ్ అవ్వాలి, ఏమేమి చూడాలి. సో ఫస్ట్ ఎలా రీచ్ అవ్వాలి దాని గురించి చూద్దాం. ఉత్తరాఖండ్ కి రీచ్ అవ్వాలి అంటే ఒకవేళ ఫ్లైట్ అయితే కనుక మీ నియర్ బై ఎయిర్పోర్ట్ నుంచి డెహ్రాడూన్ కి ఫ్లైట్ బుక్ చేసుకోవాలి. సో అక్కడ మీరు ల్యాండ్ అయిన తర్వాత అక్కడ నుంచి మీకు అరౌండ్ 200 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట. సో ఒకవేళ మీరు ట్రైన్ లో రీచ్ అయితే కనుక ట్రైన్ కూడా సేమ్ హరిద్వార్ కానీ డెహ్రాడూన్ కానీ మనం ట్రైన్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అక్కడ నుంచి మనం నెక్స్ట్ ప్లేస్ కి వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు బై బస్ వచ్చేటైతే కనుక బస్ లో ఎక్కడి వరకు రీచ్ అవ్వాలి అంటే మీరు బస్ లో ఢిల్లీ వరకు రావచ్చు. ఢిల్లీ నుంచి మనం ఆ ప్లేస్ కి రీచ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ ఎక్కడి నుంచి రీచ్ అయినా కానీ మనం ఆ ప్లేస్ నుంచి నెక్స్ట్ వెళ్ళాల్సిన స్పాట్ ఏంటంటే జోషిమెట్. ఆ జోషిమెట్ దగ్గర నుంచి మనం ఫస్ట్ రీచ్ అయ్యే స్పాట్ ఏంటంటే ఆలీ. జోషిమెట్ నుంచి ఆలీకి రీచ్ అవ్వడానికి వయా రోడ్ ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే ఇంకొక మనకు రూట్ ఏంటంటే రోప్ వే. అక్కడ నుంచి అరౌండ్ 4.5 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట రోప్ వే. ఆ రోప్ వే లో మీరు వెళ్తుంటే మాత్రం క్లైమేట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, నేచర్ ని బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, మీకు ఆ మౌంటైన్స్ వ్యూ అన్ని చాలా బాగా కనబడుతుంది అనమాట. సో రోప్ వే వచ్చేసరికి పర్ పర్సన్ కి 1500 ఛార్జ్ చేస్తారు. సో ఈ 4.5 కిలోమీటర్స్ మీరు డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి మీకు అరౌండ్ 1500 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. సో అక్కడ నుంచి మన ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసరికి ఆలీ. ఆలీ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే అక్కడ ఒక బ్యూటిఫుల్ లేక్ ఉంటది. అది మ్యాన్ మేడ్ లేక్, అంటే మనం ఆటోమేటిక్ గా నేచర్ ద్వారా ఫామ్ అయ్యే కాకుండా మన గవర్నమెంట్ వాళ్ళు ఆ లేక్ ని బిల్డ్ చేశారనమాట. ద హైయెస్ట్ ఆర్టిఫిషియల్ లేక్ అనమాట అది. సో దాని స్పెషాలిటీ అది. ప్లస్ ఆలీలో మనం చూడడానికి ఏం బాగుంటాయి అంటే అక్కడ బెస్ట్ ఏంటంటే అందరూ స్కీయింగ్ చేయడానికి వస్తారనమాట. సో మన వింటర్ టైంలో కనుక వస్తే స్కీయింగ్ చేయడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ప్లస్ దాన్ని ఏమంటారంటే స్కీయింగ్ క్యాపిటల్ అని కూడా అంటారనమాట. సో ఆలీలో మనం చూడడానికి చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయి, ఎక్స్ప్లోర్ చేయడానికి మౌంటైన్ వ్యూస్ ఉంటాయి, హిల్ టాప్స్ ఉంటాయి, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది అనమాట. స్కీయింగ్ చేయడానికి అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. దీనికి ఇంకో పేరు ఏంటంటే మినీ స్విట్జర్లాండ్ అని కూడా అంటారు. సో మన స్విట్జర్లాండ్ దాకా వెళ్ళాల్సిన పని లేకుండా స్విట్జర్లాండ్ ని మన ఇండియాలో ఆలీ దగ్గర చూడొచ్చు అనమాట. సో స్విట్జర్లాండ్ లో క్లైమేట్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో, లేదంటే నేచర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో ఆలీలో కూడా సేమ్ అలాగే ఉంటది అనమాట. ఆలీ తర్వాత మన నెక్స్ట్ స్పాట్ అంటే మసోరీ. ఈ మసోరీ కూడా సేమ్ బ్యూటిఫుల్ హిల్ టాప్స్ ఉంటాయి, బ్యూటిఫుల్ నేచర్ ఉంటది. ఈ మసోరీ దగ్గరలో చిన్న చిన్న ప్లేసెస్ మనం ఎక్స్ప్లోర్ చేయడానికి ఏముంటాయి అంటే ఫస్ట్ కెంపీ వాటర్ ఫాల్స్. అదొక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అనమాట. సో కెంపీ వాటర్ ఫాల్స్. నెక్స్ట్ జార్జ్ ఎవరెస్ట్ మౌంటైన్. సో మౌంటైన్ వ్యూ ని మనం ఆ ప్లేస్ నుంచి ఎక్స్ప్లోర్ చేయొచ్చు, జార్జ్ ఎవరెస్ట్ మౌంటైన్ అనమాట. నెక్స్ట్ లాల్ టిబ్బా వ్యూ పాయింట్. అక్కడ నుంచి మీకు మౌంటైన్ వ్యూ చాలా బ్యూటిఫుల్ గా కనబడుతుంది అనమాట, లాల్ టిబ్బా వ్యూ పాయింట్. నెక్స్ట్ వచ్చేసరికి గన్ హిల్. ఇది కూడా ఒక హిల్ టాప్ వ్యూ పాయింట్ అనమాట, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఇంకోటి మనం ఈ మసోరీలో ఎక్స్ప్లోర్ చేయడానికి ఉండే ఏంటంటే పారాగ్లైడింగ్. సో మనం పారాగ్లైడింగ్ అంటే అందరికి తెలిసే ఉంటది. సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ యాక్టివిటీ అనమాట. ఆ పారాగ్లైడింగ్ లో నుంచి పై నుంచి మన కింద వ్యూ చూస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. సో మనం మసోరీ ట్రిప్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ వెళ్ళాల్సిన స్పాట్ ఏంటంటే నైనిటాల్. ఈ నైనిటాల్ లో బ్యూటిఫుల్ రివర్స్ ఉంటాయి, ఆ బోటింగ్ ఉంటది, చాలా బాగుంటది. ప్లస్ ఇంకోటి ఏంటంటే అక్కడ ఓల్డ్ టెంపుల్స్ ఉంటాయి, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. అండ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఆ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది, వ్యూస్ బాగుంటాయి, హిల్ టాప్ బాగుంటది. ప్లస్ ఇంకోటి ఇక్కడ కూడా మనకి రోప్ వే ఉంటది అనమాట. ఈ రోప్ వే అరౌండ్ వచ్చేసరికి 2 కిలోమీటర్స్ రోప్ వే ఉంటది. దీనికి మనకి 300 to 400 ఛార్జ్ చేస్తారన్నమాట పర్ పర్సన్ కి. ఈ రోప్ వే నుంచి చూస్తే ఆ పై నుంచి చూస్తుంటే కింద వ్యూ చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. రోప్ వే ఎక్కాలి, ఎక్స్ప్లోర్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ 2 మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ అనమాట. ఇంకా సినిమాల్లో చూస్తుంటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి హరిద్వార్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో దేవుళ్ళని కొలిచే వాళ్ళందరికీ హరిద్వార్ కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేసెస్. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ గంగా నది పుష్కరాలకి చాలా ఎక్కువ మంది వస్తారు. మనకి పుష్కరాలు అంటే తెలుసు కదా, 12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ గంగా నది పుష్కరాలకి చాలా మంది అంటే చాలా మంది వస్తారు. ఇక్కడ చాలా ఘాట్స్ ఉంటాయి. గంగా నదిలో స్నానం చేసి అక్కడ మనం టెంపుల్లోకి వెళ్ళి దండం పెట్టుకుంటే మన పాపాలన్నీ పోతాయి అనుకుంటారు. ప్లస్ ఇంకోటి వాళ్ళకి ఏదైనా రోగాలు ఉన్నా ఈ గంగా నదిలో మునిగి తేలితే ఆ రోగాలన్నీ పోతేనే అక్కడ అందరు నమ్ముతారు. సో మన హిందూ సంప్రదాయం ప్రకారం గంగా నది మనకున్న పవిత్ర నదుల్లో ఒక గంగా నది కూడా ఒక పవిత్రమైన నది అనమాట. సో ఇక్కడ మనం ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా చాలా ఉంటాయి, వాటర్ రైడ్స్ ఉంటాయి. గంగా నదిలో కూడా మనం బోటింగ్ కి వెళ్ళొచ్చు. ప్లస్ అక్కడ చుట్టుపక్కల నేచర్ కూడా చాలా బాగుంటది. ఇంకా బ్యూటిఫుల్ ఏంటంటే
గంగా నదికి ప్రతిరోజు పొద్దున సాయంత్రం మనకి హారతి ఇస్తారనమాట. ఆ హారతి చూడటానికి చాలా మంది వస్తారనమాట. ఎంతమంది అంటే చాలా మంది వస్తారు. సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ అని కూడా చెప్పొచ్చు, వన్ ఆఫ్ ద ప్లెజెంట్ ప్లేస్ అని కూడా చెప్పొచ్చు. హరిద్వార్ తర్వాత మన నెక్స్ట్ వాళ్ళ స్పాట్ అంటే రాణికేత్. ఈ రాణికేత్ లో నేచర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఇక్కడ వన్ ఆఫ్ ద స్పెషల్ ఏంటి అంటే రాజా హిందుస్థానీ అనే మూవీని షూట్ చేశారు కదా, సో దాని తర్వాత నుంచి ఈ ప్లేస్ చాలా పాపులర్ అయింది. ఇంకోటి ఇది గోల్ఫ్ కోర్స్ అన్నమాట. సో ఇక్కడ గోల్ఫ్ ఆడే వాళ్ళ కోసం చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఇక్కడ చాలా మంది ఆ గోల్ఫ్ కోసమే వస్తారు. సో ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఇక్కడ మనం సన్సెట్ ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. ప్లస్ మనకి ఇక్కడ దగ్గర లేక్స్ ఉంటాయి, అవి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ప్లస్ వ్యూ పాయింట్ ఉంటది, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. యాపిల్ ట్రీస్ ఉంటాయి, యాపిల్ ట్రీ పార్క్ ఉంటది, గార్డెన్ ఉంటది, చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి అనమాట. సో మనం ఇదంతా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ వెళ్ళాల్సిన స్పాట్ ఏంటి అంటే రిషికేష్. ఈ రిషికేష్ ని యోగా క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటారు. సో ఇక్కడ అందరూ దేవుణ్ణి మొక్కడానికి ప్లస్ ఇక్కడ మెడిటేషన్ చేయడానికి, యోగా చేయడానికి చాలా మంది వస్తారు. చాలా బ్యూటిఫుల్ గా ప్లెజెంట్ గా ఉంటది. ఇక్కడ చాలా అడ్వెంచరస్ యాక్టివిటీస్ చేయొచ్చు, ప్లస్ వాటర్ రైడ్స్ చేయొచ్చు, ప్లస్ బంగీ జంప్ చేయొచ్చు. ఇక్కడ బంగీ జంప్ అంటే మీరు బావగారు బాగున్నారు సినిమా చూస్తే స్టార్టింగ్ లో చిరంజీవి గారు పై నుంచి మీరు బంగీ జంప్ చేస్తారు కదా, వాటర్ లో అలా దిగి పైకి వస్తారు కదా. సో ఆ యాక్టివిటీ ఇక్కడ ఉంటది. ఆ యాక్టివిటీకి వచ్చేసరికి మనకి 4000 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట ఒక్కొక్క పర్సన్ కి. ఎక్స్పీరియన్స్ చేస్తే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇంకోటి ప్రికాషన్స్ ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు దీన్ని అవాయిడ్ చేస్తే బెటర్. నెక్స్ట్ వెళ్ళాల్సిన స్పాట్ ఏంటంటే రామ్ నగర్. ఈ రామ్ నగర్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉంటది అనమాట. సో ఈ పార్క్ లో మనకి అరౌండ్ 5 to 6 ఏరియాస్ ఉంటాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇక్కడ కనుక మీరు ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే ఇక్కడ జీప్స్ అవైలబిలిటీ ఉంటాయి. ఈ చుట్టుపక్కల మనం ఒక ఏరియా కావాలంటే స్పెసిఫిక్ గా ఒక ఏరియాలో తిరగవచ్చు, లేదంటే అన్ని ఏరియాస్ కావాలంటే అన్ని ఏరియాస్ ట్రావెల్ చేయొచ్చు. ఇవి మార్నింగ్ ఒక ట్రిప్, ఈవినింగ్ ఒక ట్రిప్ మాత్రమే ఉంటాయి. మార్నింగ్ వచ్చేసరికి 6 to 9:30 ఉంటది, ఈవినింగ్ వచ్చేసరికి 3 to 6 ఉంటది అనమాట. ఒకవేళ మీరు ఈ జీప్ రైడ్ చెయ్యాలి అనుకుంటే మీరు అరౌండ్ 40 to 50 డేస్ ముందే ప్రీ బుక్ చేసుకోవాలన్నమాట. ఆ ప్రీ బుక్ చేసుకుంటేనే మనకి ఇక్కడ అలౌ చేస్తారు. ఇక్కడ మనం అలౌ చేసిన తర్వాత లోపలికి వెళ్లే ముందు మనకు కొన్ని ప్రికాషనరీస్ చెప్తారు. సో అవి జాగ్రత్తగా ఫాలో అవ్వాలి, లేదంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ట్రిప్ అయితే చాలా బాగుంటది. వైల్డ్ లైఫ్ ని ఎంజాయ్ చేసే వాళ్ళైతే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఎలిఫెంట్ రైడ్ కూడా చేయొచ్చు. సో ఏనుగు మీద ఎక్కి కూడా ఈ ఏరియా మొత్తాన్ని మనం చూడొచ్చు అనమాట. మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసరికి కౌసాని. ఈ కౌసాని ప్లేస్ లో చాలా బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ ఉంటాయి, చాలా బ్యూటిఫుల్ నేచర్ ఉంటది. క్యాంపింగ్ చేసుకోవచ్చు, ట్రెక్కింగ్ చేయొచ్చు, ఇంకా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఫోటోలు దిగాలనుకున్న వాళ్ళకైతే ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే స్టార్ గేజింగ్ ఉంటది అనమాట. సో ఈవినింగ్ టైం అంటే నైట్ టైమ్ లో చూడొచ్చు, ఎర్లీ మార్నింగ్ అవర్స్ చూడొచ్చు. ఈ స్టార్ గేజింగ్ షోకి వచ్చేసరికి పర్ పర్సన్ కి 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. సో నైట్ టైమ్ లో మనం స్టార్స్ ని చూడొచ్చు, లేదంటే మూన్ చూడొచ్చు, ప్లానెట్స్ ని చూడొచ్చు. స్టార్ గేజింగ్ లో ఎర్లీ మార్నింగ్ లో అయితే మూన్ సెట్ ని చూడొచ్చు, సన్ రైజ్ ని చూడొచ్చు అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఈ స్టార్ గేజింగ్ చేయాలనుకునే వాళ్ళకి వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పాలి. సో అరౌండ్ 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారని చెప్పాను కదా, సో అది కూడా మనం ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉంటది అనమాట. ఆ స్లాట్ లో ఆ స్టార్ గేజింగ్ చూడొచ్చు. సో ఇక్కడతో మనకి ట్రిప్ కంప్లీట్ అయిపోయినట్టే. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టూరింగ్ బెల్స్.